కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మొత్తం మీరే చేశారు. బొమ్మరిల్లులో సిద్ధార్థ్ చెప్పిన ఈ డైలాగ్ మన స్టార్స్ కు సూట్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీ సంక్షోభానికి స్టార్సే కారణమా? వాళ్లే ఇంత చేశారా? ఇంతకీ స్టార్ హీరోలు ఏం చేశారు? ఈ స్టోరీలో చూద్దాం. సింగిల్ థియేటర్స్ మూతపడిపోవడానికి స్టార్ హీరోలే కారణమంటున్నారు. థియేటర్స్ లో ఆక్యుపెన్సీ పడిపోయిందంటే తప్పంతా పెద్ద హీరోలదే. పెద్ద హీరో ఏడాదికోసారి కనిపించినా చాలు, ఏడాది మొత్తం థియేటర్స్ కళకళ్లాడిపోతాయి. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తారే కానీ అనుకున్న టైంకు వెళ్లే సినిమాలు మొదలు కాదు, పూర్తి కాదు. కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ, హై టెక్నికల్ మేకింగ్ అంటూ 2-3 గడిపేస్తున్నారు. దీంతో చాలా మంది స్టార్స్ సినిమాలు 2-3 రిలీజ్ అవుతున్నాయి. ఎక్కువ టైం తీసుకుని ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తేనే సినిమాలు హిట్ అవుతాయన్న మూఢనమ్మకంతో పెద్ద హీరోలున్నారు. కథలో దమ్ముంటే, మేకింగ్తో ఆకట్టుకుంటే 5-6 నెలల్లో తీసిన సినిమాలు భారీ లాభాలు తీసుకొస్తాయి. క్రేజీ స్టార్స్ ఏడాదికి 2 సినిమాలతో వస్తే సినిమా ఇండస్ట్రీ కళకళ్లాడుతుందని నిర్మాతలు చెబుతున్నా వీళ్ల వైఖరి మాత్రం మారడం లేదు. క్యాలెండర్లో సంవత్సరాలు గడిచిపోతున్నా బన్నీ మాత్రం స్లో మోషన్ ని వీడటం లేదు. పుష్ప వచ్చిన 3 ఏళ్లకు పుష్ప 2తో వచ్చాడు. పుష్ప 2 2024 డిసెంబర్లో విడుదల కాగా ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న రాకా 2026లో రావడం లేదు. ఈ లెక్కన 2025తో పాటు 2026ను కూడా మిస్ చేసుకున్నట్లే. ఎన్టీఆర్ కూడా ఈ ఏడాది కనిపించడు. తొలి హిందీ సినిమా వార్ 2 2025 ఆగస్టులో రిలీజ్ అయింది. స్ట్రైట్ తెలుగు మూవీ రిలీజ్ అయి 2 ఏళ్లవుతోంది. 2024 సెప్టెంబర్లో దేవరా రిలీజ్ కాగా ఏడాది నుంచి డ్రాగన్ షూటింగ్లో ఉన్నాడు. ఈ ఏడాదే రిలీజ్ కావాల్సిన డ్రాగన్ షూటింగ్ ఆలస్యమై 2027 జూన్ 11న థియేటర్స్లోకి వస్తోంది. ఇలా తారక్ ఈ ఏడాది కనిపించడు.